శాలిని రెండో ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ కూడా లైక్ ఇవ్వండి. మరి ఇంకా కథలోకి వెళ్దాం. మా అమ్మ ఫ్రెండ్ సర్కిల్ వేరు. మా అమ్మ ధనవంతురాలు. ఆమె తలుచుకుంటే అటు వాళ్ళని ఇటు వాళ్ళని అటు చక్రం తిప్పినట్టు తిప్పగలదు. సగం ఈ ఆశతోనే అలా మా అమ్మతో స్నేహం చేస్తూ ఆమె మెప్పు పొందడానికి అన్నట్టు ఇలాంటి ఉచితమైన సలహాలు సేవలు చేస్తూ ఉంటారు. అందున మా అమ్మ తలబిరుసుతో రమేష్ని అంతగా కించపరుస్తూ మాట్లాడడం నేను సహించలేకపోయేదాన్ని. ఎంత తెలివి ఉంటే అంత ప్రగతి సాధిస్తాడో. 10th కూడా చదవని మా అమ్మకేం తెలుసు? రమేష్ అనగానే శాలిని ఆలోచించింది. ఆ పేరు వినడం రెండవసారి నీరజ నోటి నుంచి. ఇంకెన్నిసార్లు వినాలో? ఆ నిష్ఠూరాలు, ఆ సంబంధాల పరంపర వినలేక రహదారిలా ఉండే ఆ ఇంట్లో నేను ఉండలేక ఇలా వచ్చేసాను. మీ ఇంటికి వెళ్ళడానికి నీకు తోడు నేనెందుకు అర్థం కాక అడిగింది శాలిని. నేను హాస్టల్లో ఉండడం మా అమ్మకి మాత్రం ఇష్టం లేదు. తను లేనప్పుడు ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకోవడం, వారికి జవాబు చెప్పడం, ఇంటికి వచ్చిన వారికి అతిథి మర్యాదలు చేయడం, ఇక నాకు ఎన్నో పనులు అప్పగించడం, తనతో పాటు బయటకు తీసుకువెళ్ళడంతో నేను కాలేజీ మానేయాల్సి వచ్చింది. ఇవన్నీ భరించలేక నేను హాస్టల్కి వచ్చేసాను. నా మీద పేకల వరకు కోపంతో ఉంది. ఇప్పుడు వెళ్ళాననుకో చెడామడా తిట్టేస్తుంది. వెంట ఎవరైనా ఉంటే తిట్టదు. ఇంతకీ నీకు తిట్లు తగ్గాలంటే నేను రావాలన్నమాట. తప్పదు. ఆ పాటి స్నేహితురాలకి సహాయపడలేవా? ఇప్పుడు ఎంత అర్జెంట్ ఏంటి? నితిన్, అనీషాని హాస్టల్ నుంచి తీసుకొస్తున్నారు. వాళ్ళు చేరి 4 నెలలు అయింది. అందున సెకండ్ సాటర్డే, సండే కలిపి వస్తున్నాయి. ఈ 2 రోజులు ఇంట్లో ఉంటారు. వారితో గడపాలని తను ఒకసారి చూసింది. ఆ తర్వాత అస్సలు చూడలేదు. అసలు ఆ ఇంటికి మధ్య వెళ్ళడమే లేదు. పిల్లల్ని చూసినట్టు ఉంటుంది, నీరజకి సహాయపడ్డట్టు ఉంటుంది. ఇంటి వద్ద తల్లికి చెప్పనే లేదు. మళ్ళా ఆ ఇంటికి వెళ్తే కనీసం 2-3 గంటలైనా పడుతుంది తిరిగి ఇంటికి చేరుకోవాలంటే. తల్లి కోప్పడుతుందేమో ఆలోచించసాగింది శాలిని. ఏంటే ఆలోచిస్తున్నావు? నాతో రావడానికి ఇష్టం లేదా? త్వరగా చెప్పు అడిగింది నీరజ. ఎందుకు రాను? ఆలస్యం అయితే అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఆమెకి కోపం వస్తే ఇంకా మనం ఏ తప్పు చేయకపోయినా తలవంచుకోవాలి. అలా ఎందుకు అని నా ఉద్దేశం. బాధలు ఇద్దరివి ఒకటే అయిందనమాట. వెళ్తానులే, ఆ తినే తిట్లేవో నేనే తింటాలే అంటూ నీరసపడి వెళ్ళిపోయింది. నీరజ తిరిగి హ్యాండ్ బ్యాగ్ తీసుకుని వచ్చేసరికి శాలిని అక్కడే నిలబడింది. చూసి గబగబా దగ్గరకు వచ్చింది ఎంతో సంతోషంతో. నీకోసమే నిలబడ్డాను, పద వెళ్దాం అంది శాలిని. నాతో వస్తావా? ఇంకా నమ్మలేనట్టుగానే అడిగింది. చాలా సంవత్సరాలు అయినట్టుంది మీ ఇంటికి వచ్చి. ఆప్యాయత నెలలను సంవత్సరాలుగా భావించేటట్టు చేస్తుంది. పద వెళ్దాం. శాలిని అనగానే ఇద్దరు బయటకు వచ్చి రిక్షాలో ఇంటికొచ్చారు. రిక్షాకి బాడుగ ఇచ్చి లోపలికి వచ్చారు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. నాయర్, పని మనిషి, వెంకీ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. శాలిని నీరజను చూసి ఎదురు వెళ్ళింది. అమ్మలేదా? ఇల్లంతా నిశ్శబ్దంగా ఉండడంతో నలువైపులా కలియజూస్తూ అడిగింది నీరజ. లేరమ్మా, బయటికి వెళ్ళారు. ఇవాళ ఎవరో డిన్నర్కి వస్తారట, అందుకనే వంట చేస్తున్నాను అన్నాడు నాయర్ కాఫీ తీసుకొని ఇస్తూ. నితిన్, అనీష కోసం ఎవరు వెళ్ళారు? తెలీదమ్మా, కారులోనే వెళ్ళారు. నీరజ్ ఇంకేం మాట్లాడకుండా మేడ మీద తన గదిలోకి వెళ్ళిపోయింది. కిటికీలు తెరిచి కర్టెన్ సరిచేసి ఫ్యాన్ వేసి సోఫాలో కూర్చుంది. శాలిని కూడా సోఫాలో ఒక మూలగా కూర్చోమంది. ఆ గదిలోకి ఎన్నోసార్లు వచ్చింది. ఈసారి చాలా ఆలస్యంగా రావడం వలన కొత్తగా ఉంది. ర్యాక్లో ఉన్న నవల తీసుకొని కూర్చుని పేజీలు తిరిగేస్తోంది. నీరజ ఎన్నో ఇంగ్లీషు, తెలుగు, హిందీ ప్రముఖుల పుస్తకాలు, ఇతరైన వాళ్ళందరి నవలలు సేకరించి పెట్టుకుంటుంది. ఎక్కువగా నీరజ తన తీరుబడి వేళల్లో నవల చదువుకుంటూ కాలం గడిపేస్తుంది. నవలా జగత్తులో లీనమై ఇహలోకాన్నే మర్చిపోతుంది. అదే క్లాస్ బుక్ అని తల్లిని నమ్మించి గదిలోంచి వచ్చేదే కాదు. ఆమె తాపత్రయం ఏమిటి అంటే, కూతురు తనతో వస్తే పెద్ద పెద్ద వ్యక్తులు అనబడే వారికి పరిచయం చేస్తే ఎవరి కళ్ళలోనైనా కూతురు కట్నం సమస్య లేకుండా గొప్పింటి కోడలు అవుతుంది అన్న భ్రాంతి సీతామహాలక్ష్మికి ఉండేది. కానీ తల్లి భావాలు అర్థం చేసుకున్న నీరజ సాధ్యమైనంత వరకు
తప్పించుకునే ఉద్దేశంతో ఎన్నో సాకులు చెప్పేది. ఈరోజు డిన్నర్కి ఎంతమందిని పిలిచిందో ఏమిటో, ఎవరెవరు వస్తారో ఏంటో. ఇంకా ఈ రాత్రి నాన్నగారు అసలు ఇంటికే రారు. ఆయనకి ఇటువంటివంటే తగని కోపం. మొదట వారించాలని చూసి సాధ్యం కాదని వదిలేశారు. కూర్చుని హస్కు వేసుకోవాల్సి వస్తుందని ఇంటికి రావడం మానేశారు. తండ్రి అలా ఎందుకు రావడం లేదు? నీరజ గ్రహించింది కానీ ఇంకెవరూ గ్రహించలేదు. అయినా నితిన్, అనీషా వస్తారు, వారితో కాలక్షేపం చేయొచ్చు అనుకుందే నీరజ. తను వచ్చింది అందుకే కదా. తల్లి అంతకీ రాకపోయేసరికి రెసిడెన్షియల్ కాన్వెంట్కి ఫోన్ చేసింది. నేను సీతామహాలక్ష్మి గారి అమ్మాయి నీరజనండి. మా అమ్మగారు మీ కాన్వెంట్కి వచ్చారా అని అడిగింది. నమస్కారం అమ్మా, వారు ఇంకా రాలేదు. పిల్లల కోసం వస్తారని ఇంట్లో తెలిసింది. ఇంకా అమ్మగారు రాలేదు. వచ్చేస్తారులేమ్మా, ఎక్కడైనా పనుండి ఆలస్యం అయి ఉండొచ్చు అన్నట్టు ఇప్పుడు వచ్చి పిల్లలను తీసుకెళ్తామని మాకేమి ఫోన్ చేయలేదే, అందుకని రెడీ చేయలేదు. మా కాన్వెంట్కి వస్తారని మీరు రెడీ అయితే పిల్లలను రెడీ చేయిస్తాను అన్నాడు మేనేజర్. పిల్లల కోసమే అన్నట్టు తెలిసింది. రెడీ చేసి ఉంచండి, మళ్ళీ ఆలస్యం చేస్తే మా అమ్మగారు కోపం వస్తుంది అందే నీరజ. వారి కోపం వస్తే మేము తట్టుకోలేమమ్మా. అలాగే అలాగే. రిసీవర్ని కట్ చేయడంతో నీరజ రిసీవర్ని హుక్ మీద ఉంచింది. అసలు రెసిడెన్షియల్ కాన్వెంట్లో పిల్లలను చేర్పించిన తర్వాత పండగ రోజులు తప్ప మిగతా రోజులంతా ఇళ్లకు పంపరు. సీతామహాలక్ష్మి గారికి ఉన్న పలుకుబడి, ఆమె తలుచుకుంటే వారం రోజులు గడవక ముందే మోయించేగల ప్రజ్ఞావంతురాలు. ఆమె సంగతి తెలిసిన వాడెవరైనా సరే భయపడతారు. సాధారణంగా తీసుకెళ్లదు. తీసుకెళ్తే మాత్రం తిరిగి పంపాలన్న శ్రద్ధ ఉండదు. కాన్వెంట్ మేనేజర్ వచ్చి తీసుకెళ్తాడు. చాలా రోజులు అయిందని వారే తీసుకొచ్చి పంపుతారు అని అనుకుంటే తనకి గుర్తొచ్చినప్పుడు నితిన్ ఏదైనా అల్లరి చేస్తే కానీ, డబ్బుకి వేధించి కానీ, ఎక్కడైనా పెట్టి మర్చిపోయిన వాటిని తీసుకెళ్ళి కొనుక్కు తినడం, జల్సాగా తిరగడం చేస్తున్నప్పుడు గుర్తొచ్చేది. ఎక్కువ ఇంట్లో వాళ్ళ సంగతి ఎలా గుర్తొస్తుందో. ఇంకా సెలవులు ఉన్నాయేమోనని, అందుకే పిల్లలు ఉంటున్నారని అనుకునేవారు రాజగోపాలరావు గారు. చివరికి విసుగు కలిగించినప్పుడు తనే తీసుకెళ్లి కాన్వెంట్లో అప్పగించి వస్తుంది. వారి ఆలన పాలన చూడడం లేదు. కారు ఆగిన చప్పుడు వినిపించి ఎవరొచ్చారా అనే కర్టెన్ తీసుకొని రాబోతున్న నీరజకి తల్లి వేసిన గావు కేకకి ఉలిక్కిపడి కర్టెన్ వేసి ఆ కర్టెన్ చాటునే నిలబడింది. ఎక్కడ చచ్చారర్రా? కారు రావడంతోనే కారు దగ్గరికి రావాలని తెలీదా? దున్నపోతుల్లాగా తిని ఏ మూలలో చస్తున్నారు. సీతామహాలక్ష్మి అరుపులకి కిచెన్లో నుంచి నాయర్, పెరట్లో పనిచేసుకుంటున్న వెంకన్న పరుగు పరుగునొచ్చి ఆమె చేతిలోని ప్యాకెట్లను అందుకున్నాడు. అదెంతో బరువు లేకపోవడం వలన ఒకరి మొహాలు ఒకరు చూసుకొని నవ్వుకున్నారు. డ్రైవర్ కూడా 2 ప్యాకెట్లు తీసుకొచ్చి హాల్లో ఉంచి వెళ్ళిపోయాడు. వాటిని కూడా వెంకి లోపలికి తీసుకెళ్ళింది. శాలిని నెమ్మదిగా నీరజ వెనుకకు చేరింది. మీ అమ్మగారు వచ్చినట్టున్నారు అంది. గట్టిగా మాట్లాడుకో, ఇప్పుడు మా అమ్మ విన్నదంటే నాయరితో పాటు మనలను కూడా వంట చేయమంటుంది అంది నీరజ. నువ్వు వచ్చినట్టు తెలియదుగా. అదే తెలుస్తుంది. ఇప్పుడంతా కోపం తగ్గాలి కదా. ఎంత కోపంగా ఉందంటే ఆ టెలిఫోన్ రింగ్ చేసే తీరు చూడు, ఎంత సౌండ్ వస్తోందో, ఎంత స్పీడో. శాలినికి చూపించింది. పరిశీలనగా చూసి నవ్వుకుంది. ఎందుకే అలా నవ్వుతున్నావు? అదేమన్నా ఘనకార్యమా? కాదే పిచ్చిమొద్దు. మా అమ్మకి ఎంత కోపం ఉందో నీకు తెలియజేస్తున్నాను. అలా కోపం వచ్చినప్పుడు ఎవరైనా ఎదురుపడితే ఆమె కోపానికి మాడి మసైపోవాల్సిందే. మరీ అంత తేలిగ్గా తీసిపారేకే మీ అమ్మగారిని. అలా ఉండడం ఒక్కొక్కరి మనస్తత్వం. అంత కోపం ఉన్న వారికి అంత జాలి కూడా ఉంటుందని మా అమ్మమ్మ ఎప్పుడు చెప్తూనే ఉంటుంది. మీ అమ్మగారు కూడా అంతే. మీరే ఆమెను అర్థం చేసుకోక అలా వ్యాఖ్యానిస్తున్నారు. పిల్లలను తీసుకొచ్చినట్టు లేదు. దూరం నుంచే హాల్లోకి చూస్తూ అంది. ఆమెకి ఎక్కడే తీరుబడి పెదవి విరిచింది నీరజ. నువ్వు వెళ్ళు, అడిగితే విషయం తెలుస్తుంది. ఇప్పుడు వెళ్తే తిట్టేస్తుంది అమ్మ. ఆ తిట్లు ఎప్పటికైనా తినాల్సిందేగా. అడ్వాన్స్గా ముందే తినేస్తే సరిపోలా? సరే అన్నట్టు నీరజ మెట్ల మీదకొచ్చి ఒక్కొక్క మెట్టే దిగుతోంది. ఆమెను అనుసరించింది శాలిని కూడా దిగుతోంది. ఫోన్లోనే ఎవరినో చెడామడా తిట్టేస్తోంది సీతామహాలక్ష్మి. నాయర్ని పిలిచి వంటలు ఎంతవరకు అయ్యాయో అడిగి తెలుసుకుంది. ఇంకేమేమి చెయ్యాలో చెప్పింది. మెట్ల మీద అడుగుల చప్పుడు వినిపించేసరికి తలెత్తి చూసింది.
నువ్వా? ఏమిటి ఎలా వచ్చావు? హాస్టల్ ఇంటికంటే చాలా బాగుందన్నావు కదా, ఎక్కడికి ఎలా రా బుద్ధి కలిగిందట? తల్లి మాటల్లో ఆప్యాయత కంటే వెటకారమే ఎక్కువ ధ్వనించడం వల్ల కోపం వచ్చింది, కానీ తమాయించుకుంది. ఇప్పటికైనా ఇల్లు గుర్తొచ్చినందుకు సంతోషం. ఏం కావాల్సి వచ్చావమ్మా? తండ్రి కూతురు ఏకమైన నన్నేదో సాధించాలని చేశారుగా, మీ బాబు దగ్గరికి వెళ్ళలేకపోయావా? ఎక్కడెవరున్నారని వచ్చావే మహారాణి? నితిన్ అవినాష్లను తీసుకొచ్చారేమోనని వచ్చానమ్మా. ఆహా, ఎంత ప్రేమ ఉన్నదే వాళ్ళంటేను. అది కాదమ్మా, అంత ప్రేమ ఉన్నదానివి వాళ్ళని వదిలేసి హాస్టల్లో ఉంటున్నావుగా, దాని దారి అది చూసుకుంది. మీ అన్నకు క్లబ్బు సీసాలకి అంకితం అయిపోయింది వాడి జీవితం. నువ్వేమో చదువు చదువు అంటూ దూరంగా ఉంటున్నావు. ఉన్న ఊళ్ళోనే కూతురు హాస్టల్లో ఉండి చదువుకుంటోందని నన్ను ఎంతమంది నిలదీసి అడుగుతున్నారో. నాతో పోట్లాడి వెళ్ళావో అని వాళ్ళ ఉద్దేశం. అసలు చూసే వాళ్ళకి అలాగే అనిపిస్తోంది. నీ వెనక ఎవరు? సోఫాలోంచి లేచి వెళ్ళబోతూ అడిగింది కూతుర్ని. శాలిని నెమ్మదిగా జవాబిచ్చింది నీరజ. అలా ఒకరి వెనుక ఒకరు దాక్కోవడం దేనికి? ఏమిటట? కొంతవరకు తల్లి ప్రశాంతత పడడంతో తిరిగి శాలిని చూసింది. శాలిని మిగిలిన మెట్లు నీరజ కంటే ముందే దిగి దగ్గరకు వచ్చింది. నాకు పనంటూ ఏం లేదాంటీ, నితిన్ అనిష వచ్చి ఉంటారు కదా, దారే కదా అని చూసి వెళ్దామని వచ్చాను నీరజతో. నాకు ఈరోజు తీరుబడలేదు. ఎక్కడ తీరుబడి? డిస్ట్రిక్ట్ లయనెస్ చైర్మన్ లీలావతి యాదవన్ స్టేషన్కి వెళ్ళి తీసుకురావడం, క్లబ్ మీటింగు, మధ్యాహ్నం డిన్నర్. ఈ పూట డిన్నర్ నేను ఏర్పాటు చేశాను. మా క్లబ్ సభ్యులంతా ఆహ్వానించడం, వారందరికీ డిన్నర్ ఏర్పాటు చేయడంలో ఇదిగో ఇప్పటికి తెమిలిందనుకో. చదువు ఎలా సాగుతోంది? శాలిని నవ్వుతూనే జవాబిచ్చింది, పర్వాలేదు అని. పిల్లల్ని తీసుకురావడం నాకు వీలు కాలేదు. నువ్వు వెళ్ళి తీసుకురా నీరజ. ఒక్కదాన్నే ఎన్నని చూసుకోను. వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి ఇల్లు పీకి పందిరేసేస్తారు. నేను అస్సలు భరించలేను. తిరిగి వాళ్ళని తీసుకెళ్లేందుకు సోమవారం ఉదయం 7 గంటలకంతా రమ్మన్నానని చెప్పు. అలాగేనమ్మా అంది నీరజ. ఇంతలో ఉష వచ్చింది. ఆమె చేతిలో చాలా పుస్తకాలున్నాయి. కొన్ని తెల్ల కాగితాలు ఆ పుస్తకాల్లోంచి తొంగి చూస్తున్నాయి. వాటిని చూసేసరికి సీతామహాలక్ష్మి గారికి ఎంతో కోపం వచ్చింది. కాలేజీ విడిచి ఎంతసేపు అయింది? నిన్ను త్వరగా రమ్మనమని చెప్పానా లేదా? నువ్వు చెప్పావులే మమ్మీ, మా కాలేజీలో స్టూడెంట్స్ యూనియన్ మీటింగ్ ఉంది. లైబ్రరీకి వెళ్ళవలసిన ఆవశ్యకత ఉండి కూడా వెళ్ళలేకపోయాను. ఎందుకో తెలుసా మమ్మీ, మీకు ఏదైనా సహాయం కావాల్సి వస్తుందేమోనన్న భ్రాంతితో వచ్చేసాను. చాలే వెధవ కవిత్వము నువ్వు, వినలేక చూస్తున్నాను. వెళ్ళు, మీ అక్కతో పిల్లలను తీసుకురండి, వెళ్ళండి. నీరజ, ఉష, శాలిని బయటకు వచ్చారు. మళ్ళా నీరజను వెనక్కి పిలిచి చెప్పింది సీతామహాలక్ష్మి. సోమవారం ఉదయం వచ్చి తీసుకెళ్లేటట్టయితేనే పిల్లలను తీసుకురండి, లేకపోతే తీసుకురావద్దు, చూసి రండి. తల్లి మాటలు విన్న నీరజకి, ఉషకి ఎంతో కోపం వచ్చింది. ఆమె మనస్తత్వం ఏమిటో అర్థం కాలేదు. ప్రభాకర్ గేటు దగ్గరే టాక్సీ దిగి తూలుకుంటూ లోపలికి వస్తున్నాడు. ఆ ముగ్గురిని చూసి ముందు మైకంలో గుర్తుపట్టలేదు, కానీ తర్వాత కళ్ళ ముందు అల్లుకుంటున్న సాలెగూడని చేత్తో పారదోలుతూ తూలుతూ దగ్గరకొచ్చి అన్నాడు, నువ్వా నీరజ? ఇది ఉష కదూ? ఇది 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 కాదు, అది కాదు. శాలిని, కొంచెం మైకం వదిలించుకో అంది కోపంగా. ఓ, ఐఎమ్ సారీ. సారీ సిస్టర్. సారీ శాలిని, గుర్తుపట్టలేకపోయాను. ఎక్కడికి బయలుదేరారు? కాన్వెంట్కి వెళ్ళి నితిన్ని, అనుషని తీసుకురావడానికి. ఓ, పిల్లల కోసమా? ఇక్కడెవరున్నారు వాళ్ళకి? వచ్చినా ఏడుస్తూ ఓ మూల కూర్చోవడమేగా. అమ్మ అరుపులకి కేకలకి. బ్యాడ్ లక్ వాళ్ళకి. తల్లి చనిపోవడమే బ్యాడ్ లక్. అంతవరకు అంతో ఎంతో ఉన్న నిష వదిలిపోయినట్టయింది. తూలడం మాని నిటారుగా నిలబడి మళ్ళా అన్నాడు, తీసుకురండి. చూసి ఎన్నో నెలలైనట్టుగా ఉంది. తండ్రిగా వారికి న్యాయం చెయ్యలేకపోతున్నాను. చివరి మాట రుద్ద కంఠంలో నుంచి వచ్చినట్టుగా స్పష్టపడేసరికి ఉష, నీరజ, శాలిని తల వంచుకున్నారు. అలా వంచుకున్న నీరజ కళ్ళలోంచి బొట్టబొట్ట కన్నీళ్లు కారిపోతున్నాయి. శాలిని అలా చూస్తూ ఉండిపోయింది. అన్నయ్య ఎంత మంచివాడో, ఎలా అయిపోయాడో. ఉష ఎక్కి వెక్కి ఆడవసాగింది. నీరజ కన్నీరు తుడుచుకుని నెమ్మదిగా కారెక్కింది. ఆ తర్వాత ఆ ఇద్దరు వచ్చి నీరజ పక్కన కూర్చున్నారు. కాన్వెంట్కి వెళ్ళాలి అంది ఉష డోర్ మోస్తూ. డ్రైవర్ కార్ స్టార్ట్ చేశాడు.
ఎవరైనా తప్పేం చేశారంటే సహించేవాడే కాదు. అన్నయ్య ఇంట్లో పనివాళ్ళు ఏదైనా వస్తువు దొంగిలించారు అని తెలిస్తే అమ్మ ఎంతో రాద్ధాంతం చేసేది. కానీ అన్నయ్య అమ్మని వారించి వారినేమి అనకుండా వారికి ఆ వస్తువునే కాదు మరి 4 వస్తువులు తెప్పించి ఇచ్చి వాడుకోమని చెప్పి మళ్ళా పనిలోకి రమ్మనమని మరీ చెప్పేవాడు. వాళ్ళకే మొహం చెల్లక వచ్చేవారు కాదు. ఎవరైనా డబ్బు లేక తిండి లేక బాధపడుతూ ఉంటే తాను తిండి మాని వాళ్లకు పెట్టేంతటి మంచి మనసు. అలా అందరికీ మేలు చేసే అన్నయ్యని అన్యాయం చేసింది వదిన. ఇంకా పతన అవస్థలోకి లాగారు అన్నయ్య స్నేహితులు. నీరజ కన్నీరు తుడుచుకుంటూ అంటుంటే శాలిని విచిత్రంగా చూసింది. చిన్నప్పుడు అమ్మ మమ్మల్ని పనివాళ్ల మీద వదిలి మహిళా మండలికి అంటూ తిరుగుతుంటే వాళ్ళు సరిగ్గా మమ్మల్ని చూడలేకపోతే అన్నయ్యే మాకన్నీ చేసి పెట్టేవాడు. స్నానం చేయించి తలదూవి అన్నం తినిపించి నిద్రపుచ్చేవాడు. అలాంటి అన్నయ్య హృదయం లేని మనిషిగా ఎలా తయారయ్యాడో ఉష చెప్పడం పూర్తి చేస్తూనే బోరుమని విలపించింది. శాలినికి ఎంతో బాధ కలిగింది. వాళ్ళిద్దరూ అలా బాధపడుతుంటే మంచివాళ్ళు మధ్యలో పరిస్థితుల బట్టి చెడ్డవాళ్ళు అయినా ఎప్పటికైనా మంచివాళ్ళు అవుతారని తండ్రి ఎప్పుడూ చెప్తూ ఉండేవాడు. ఎప్పటికైనా గతం మరిచి మామూలు మనిషిగా అవగలుగుతాడా ప్రభాకరు? వాళ్ళందరి బాధ తాత్కాలికమే కావాలని మనసులోనే భగవంతుడిని ప్రార్థించింది శాలిని. కారు కాన్వెంట్ ముందు ఆగింది. నీరజ మాత్రమే దిగి లోపలికి వెళ్ళింది. తిరిగి నితిన్ అనిషాలతో తిరిగొచ్చింది. మేనేజర్ కాబోలు చేతులు కట్టుకుంటూ వెనక వచ్చి నిలబడ్డాడు. మీరు ఫోన్ చేస్తే నేను తీసుకొచ్చేవాడిని కదమ్మా, మీరు శ్రమపడి రావడం దేనికి? అమ్మగారిని ఏమీ అనుకోవద్దని చెప్పండి, అమ్మగారిని క్షమించమన్నానని చెప్పండి. మేనేజర్ ఎంతో వినయంగా చేతులు కట్టుకుని భయభక్తులతో చెప్తుంటే శాలిని ఆశ్చర్యంగా చూస్తోంది. సీతామహాలక్ష్మి గారికి ఎంత పేరు ప్రఖ్యాతలు ఉన్నాయో కొంతవరకు అర్థమైంది. అంత విశేష ప్రాముఖ్యం గల ఆమె ఇల్లు పిల్లలు అనేది పట్టించుకోకుండా దేశ సేవ కోసం ఎందుకలా పరుగులు తీస్తుందో శాలినికి అంతుపట్టేదే కాదు. నితిన్ అనీషా ముందు సీట్లో కూర్చున్నారు. వాళ్ళ కాన్వెంట్ విషయాలు చెప్తున్నారు. వింటోంది శాలిని. అనీష్కి జుట్టు బాగా పెరిగిపోయి మొహం మీద పడుతూ ఉంటే అస్తమాను చేత్తో పైకి నెట్టుకుంటూ ఉంటే మరొక చేత్తో జుట్టులోకి వేళ్లు పోనిచ్చి గోళ్లతో బరుక్కుంటూ ఉంటే శాలినికి ఆశ్చర్యం కలిగింది. ముఖం నిండా జిడ్డు పడుతున్నట్టు ఉంటే చూడలేకపోయింది. నీరజ, ఉష, నితిన్ చెప్పే మాటలు వింటున్నారు. ఇక్కడే కారాపండి, నేను దిగాలి, మా ఇల్లు ఇదే. శాలిని అనేసరికి డ్రైవర్ కారును ఆఫ్ చేశాడు. వారికి చేతులు ఊపుతూ ఉంటే సౌభాగ్యమ్మ వాళ్ళ ఇంట్లోకి వచ్చేసింది కూతురు కారులోంచి దిగడం చూసి. అందరూ అందులో అమ్మాయిలే కావడం వలన కారుని చూడగానే కలిగిన కల్మషం తొలగిపోయింది. అమ్మాయిలను చూడగానే తగ్గిపోయి ఆశ్చర్యంగానే చూస్తోంది. తనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో అని. శాలినిని దింపి కారు ముందుకెళ్ళిపోయింది. ఎవరెవరు అని అడిగింది సౌభాగ్యమ్మ. రాజగోపాలరావు గారు అమ్మాయిలు, పెద్దమ్మాయి మా కాలేజీలోనే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తోంది, నాకు బాగా పరిచయం. అదే ఆ రోజు నాకు కాలేజీలో వేరే గ్రూప్ తీసుకోమని చెప్తే వీళ్ళ అమ్మగారే ఆ ప్రిన్సిపాల్ గారికి ఫోన్ చేసి నేను కావాలన్న గ్రూప్ ఇప్పించారే వాళ్ళు. అవును, గుర్తుంది. మీ నాన్నగారు పనిచేసేది వారి ఆఫీస్లోనేగా. నిజమా అమ్మా? ఆశ్చర్యపోయింది శాలిని. అవునమ్మా, వారికి మనకి ఎన్నో విషయాల్లో అంతరాలున్నాయి. అందున ఆ సీతామహాలక్ష్మి గారిని గురించి రకరకాల కథలు చెప్తూ ఉంటారు. వారి పిల్లలతో కూడా స్నేహం తగ్గించు. ఈ సంగతి లోగడోసారి చెప్పావు, నాకు గుర్తుంది. లోకులు ఏమేమో అనుకుంటారు, అవన్నీ నమ్మడం అంటే మనలను మనమే కించపరుచుకోవడం అవుతుందమ్మా. నీకు తెలియదు శాలిని, నీకింకా అనుభవం లేదు. అసలు డబ్బున్న వాళ్లతో స్నేహం చేయడం అంటే కత్తి మీద సాము చేయడమే అవుతుంది. అది మాత్రం తెలుసుకో. వాళ్ళు అలాంటి వాళ్ళైతే నాన్నగారు ఒక్క క్షణం వాళ్ళ దగ్గర పనిచేసేవారే కాదు. నువ్వేదో అపోహలో ఉన్నావమ్మా. కూతురుతో ఎక్కువ చర్చించడానికి వీల్లేదు అన్నట్టు మొహం మరోవైపు తిప్పుకొని లోపలికి వెళ్ళిపోయింది ఆవిడ. తల్లి ఎందుకు ఇలా అంటుందో శాలినికి అర్థం కాలేదు. సాధారణంగా ఏ విషయానికి ఎక్కువ మాట్లాడదు. మాట్లాడేదేదో అతి క్లుప్తంగా ఉంటుంది. వివరణ కూడా అతి విశ్లేషణతో కూడుకొనే ఉంటుంది. తల్లి అలా ఎందుకు అంటుందో ఆమెకి ఎంత ఆలోచించినా అర్థం కాలేదు.
అర్థం చేసుకునేందుకు ప్రయత్నించి విఫలమైంది. సీతామహాలక్ష్మి రాజగోపాలరావు గారిని ఎరగని వారు లేనే లేరు ఈ ఊళ్ళో. చెప్తేనే ఎన్నో పనులు అయిపోతాయి వాళ్ళకి. ఈ పని మీతోనే అవ్వాలి అంటే మాత్రం సీతామహాలక్ష్మి గారు ఎంతో శ్రమపడైనా సరే ఆ పని చేసి పెట్టి తనకే జరిగినట్టుగా ఎంతో తృప్తి పడుతూ ఉంటారు. ఎవరి నుంచి చిన్న సహాయం కానీ పైసా కానీ ఆపేక్షించని మంచి మనసు గలదని శాలిని ఎంతోమంది నోట వింది తను. మరి అమ్మ ఎందుకు ఇలా అంటుంది? నాన్నగారు కూడా రాజగోపాలరావు గారిని గురించి ఎంతో ఉన్నతంగా చెప్తూ ఉంటారు. రావ్ అండ్ సన్స్ అంటే మరెవరిదో అనుకుంది కానీ ఆ రావు గారే ఈ రాజారావు గారిదే అన్న నిజం ఇప్పుడు తల్లి చెప్తేనే కానీ తెలిసింది కాదు. వారిని ఎరిగి ఉన్న వాళ్ళెవరికి తెలియని నిజం అమ్మకి ఎలా తెలిసింది? అసలు ఏం తెలిసింది? ఎందుకంత నిష్ఠూరంగా మాట్లాడుతోంది? ఎంత ఆలోచించినా జవాబు మాత్రం దొరకలేదు శాలినికి. కొంతమంది జీవితాలకి మంచి కంటే చెడు ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఒకరి మంచివాళ్ళు కాకపోతే ఆ చెడ్డతనం వారి మీద ముద్ర వేసి ఉంటుంది. ఇప్పుడు తల్లి మనసులో అలాంటి ముద్ర పడిపోవడంతో తను ఇంకా దంపతుల గురించి మంచివాళ్ళు అనేది వినలేదు ఎప్పటికీను. నవ్వుకుంది శాలిని. మమ్మీ, ఈరోజు మా కళాశ్రవంతి ద్వితీయ వార్షికోత్సవం అధ్యక్షత వహించగలవా? మా సంఘ సభ్యులు నీ అనుమతి కోసం ఎదురు చూస్తున్నారు. నువ్వు సరేనంటే ఆహ్వాన పత్రాలు ప్రింట్ చేయిస్తాం అంది ఉష. నేను తప్ప ఇంకెవరు లేరా అని అడిగింది సీతామహాలక్ష్మి. ఉన్నారనుకో, నువ్వంటే మా సభ్యులందరికీ ఎంతో గౌరవం. అసలు వారే వచ్చి అడుగుదామని అనుకున్నారు కూడా. అడగలేక ఈ అవకాశం నాకు ఇచ్చారు. ఇప్పుడు నువ్వు అనకపోతే నన్ను గేలి చేస్తారు. అసలు మీ కళాశ్రవంతి ఆదర్శాలేంటి? సాహిత్యంతో ఎంతో పరిచయం ఉన్న వాళ్ళందరం లిఖిత మాసపత్రిక మొదలుపెట్టాం. అదేమంత బాగాలేదు. చందాలు వేసుకుని స్రవంతి అన్న మాసపత్రిక వెలువరించుతున్నాం. ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నదే మా ధ్యేయం. ప్రతి ఒక్కరిలోనూ మనోత్తేజం కలిగించడం మా ధ్యేయం. అన్యాయం అక్రమం అనేది మా నిఘంటువులోనే లేదు అన్నది. సీతామహాలక్ష్మి గారికి ఉష మాటలు వింటుంటే ఎంతో నవ్వొచ్చింది. పకపక నవ్వుతూ అంది. పెట్ట కొంచెం కూత ఘనం అన్నట్టుగా ఉందే. విప్లవ గేయాలు రాసినంత మాత్రాన, వాటిని వేదిక మీద చదివి శ్రోతలకు వినిపించినంత మాత్రాన చైతన్యం వస్తుందని అనుకోవడం తెలివి తక్కువ పనేమో. ఈ రోజులు బట్టి చూస్తే అసలు నీకేం తెలియదు మమ్మీ. ఒక్క కలంపోటుతో రాజ్యాలనే కూల్చారు, సింహాసనాల్ని అధిష్ఠించారు. అబ్బబ్బా, ఇప్పుడు విప్లవ గీతం ఎత్తకే తల్లి. నా చెవులు అసలే చల్లగా ఉన్నాయి. చిల్లులు పడే అవకాశం కోకొల్లలు అంది నవ్వుతూ సీతామహాలక్ష్మి గారు. మీరేమి సాధించాలని ఇలా విప్లవ గీతాలు రాసి ప్రజల మీదకి విసురుతున్నారు అని అడిగింది. చైతన్యం కోసమే మేము రాసేది అంది ఆమె. ఇంకా చాలు, అవన్నీ వినే ఓపిక నాకు లేదు. కానీ తప్పనిసరిగా ఎలా కళాశ్రవంతి ద్వితీయ వార్షికోత్సవానికి నేను అధ్యక్షత వహిస్తాను. కానీ ఇప్పుడు ఇవన్నీ వినే ఓపిక నాకు లేదు. ఉష, నీ ఉపన్యాసం ఇంకా చాలించు విసుక్కుంది సీతామహాలక్ష్మి గారు. రేపు ఇంతకంటే ఎక్కువసేపు నువ్వు ఉపన్యాసాలు ఇవ్వాలి మమ్మీ. అప్పటి సంగతి అప్పుడు చూసుకుందాం. కానీ ఇప్పటి నుంచే ఈ గోలంతా ఎందుకు నాకు? అవతల పనుంది. ఎంతకీ నీ కాలేజీ లేదా? నిశ్చింతగా కూర్చున్నారు. కూతుళ్ళనిద్దరిని చూస్తూ అడిగింది. ఈరోజు మా కాలేజీ సెలవు మమ్మీ అంది నీరజ. ఎందుకని? అడక్కు మమ్మీ, అదొక పెద్ద కథ. ఇంతకీ మీ మీటింగ్ ఎప్పుడు? అనుకోలేదు. ఇప్పుడు నువ్వు ఒప్పుకున్న తర్వాత మేము డేట్ ఫిక్స్ చేస్తాం. సరేలే అంది ఆవిడ. ఆహ్వాన పత్రిక ముద్రణ అయిన తర్వాత నాకు చూపించు. ఆ రోజుకు మరే ప్రోగ్రాం లేకుండా చూసుకుంటాను అంటూ లేచింది ఆవిడ. ఎంతలో నితిన్ స్టూల్ వేసుకుని బీరువా పైన వరుసలో వెతుకుతున్న చూసి త్వరగా లేచి అక్కడికి వెళ్ళింది కోపంగా. వాడి చొక్కా వెనుక కాలర్ పట్టుకొని లాగి ఆ స్టూల్ మీద కూల వేసి ఆ చెంప ఈ చెంప వాయించింది. ఆ దెబ్బలతో వాడు గొల్లుమన్నాడు. చేతిలోని హ్యాండ్ బ్యాగ్ కిందకు వదిలేసరికి గల్లుమంటూ కింద పడిపోయింది. ఆ చప్పుడుకి నిద్ర నుంచి లేచిన అనీష అన్నగారిని కొడుతున్న నాయనమ్మని చూడగానే భయంతో ఏడుపు మొదలెట్టింది. నీకు ఇదేం బుద్ధిరా? ఎన్నిసార్లు చెప్పినా, ఎంత కొట్టినా, ఎంత తిట్టినా నీ బుద్ధి మాత్రం పోదేమిట్రా అంటూ మరి 4 దెబ్బలు వేసింది. నీరజ తల్లికి అడ్డొచ్చి నితిన్ని తన వైపు తీసుకుని తన ఒళ్ళో పొదివి పట్టుకుంది.
ఉష వచ్చి అనీషను ఎత్తుకొని బయటికి తీసుకెళ్ళింది. ఈ గోలకి ప్రభాకర్ మేడ మీద నుంచి కిందకి దిగొచ్చాడు. రౌద్ర ఆకారంలో ఓ చేత్తో నితిన్ని పట్టుకొని మరో చేత్తో వాడిని కొడుతున్న తల్లిని చూసి తల వంచుకున్నాడే గాని వారించలేదు. తనకి అర్థమయ్యే మౌనం వహించాడు. అసలు తను ఏమనగలడు? ఏమంటే తల్లి నుంచి ఎదురయ్యే వాడిలాంటి మాటలు, తిరస్కారమైన చూపులు భరించలేడు. తల్లి తనను ఉద్దేశించి చేసే వ్యక్తిగతమైన దూషణలను అస్సలు సహించలేడు. అందుకే చూసి కూడా మౌనం వహించి వెనుదిరిగాడు. మాయదారు సంత చచ్చింది ఎలాగో చచ్చింది. బ్రతికున్న వాళ్ళు కూడా నా మీద కక్ష కట్టి చేస్తున్న పనులు. తల్లి గొంతు తారస్థాయి చేరుకోవడంతో మెట్ల వైపు వెళ్లిన వాడల్లా వెనుతిరిగి చూశాడు ప్రభాకర్. ఇంట్లో ఉన్న ఆ పరిస్థితులు మార్చడానికి ఎవరైనా వస్తారా? ఆ పరిస్థితులు మారతాయా అన్నది వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందామా? మరి ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైకులు ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.